అందరికీ ఇవాళ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విఘ్నులైన ప్రజలు, ఓటర్లు, తెలివికల్ల వాళ్ళు ఓటేయబోతా ఉన్నారు కదా. ఈ ఓట్లల్లో ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి, మరీ ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఏ ప్రాతిపదిక మీద మనం ఓటేయాలి. 42% రిజర్వేషన్ ఇస్తాని ఎగబెట్టి దొంగతనంగా విదేశాలకు పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ కోసం తెలంగాణలో ఉన్నటువంటి బీసీలంతా ఎదురు చూస్తే అసలు రిజర్వేషన్ ఇవ్వకుండా మేము ఎన్నికలకే రామని డబ్బా కొట్టిన ఈ దొంగ ప్రభుత్వం ఏం చేసిందో మీకు కళ్ళ ముంగట్టు ఉంది కదా. కాంగ్రెస్ ఏం చేసిందో సర్పంచ్ ఎన్నికలలో, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో 42% సీట్లు అని చెప్పి అట్లా మోసం చేసింది. ఇప్పుడు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు వస్తూ ఉంది. ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని పండబెట్టి తొక్కండి భూమిలోకి. 42% రిజర్వేషన్ అంశం చర్చకు రాగాలని విదేశీ పర్యటనలకు పోయిండు. విదేశీ పర్యటనకు పోయి ఇక్కడ షెడ్యూల్ రిలీజ్ చేస్తూ ఉన్నాడు. బీసీ ప్రజలారా, మనం ఓటేసేటప్పుడు, పరదసాటు పోయి ఓటేసేటప్పుడు ఈ దొంగ నా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన రిజర్వేషన్ ఇవ్వలేదు, ఈ దొంగ మా ఉద్యోగాలను కొల్లగొట్టిరు, ఈ ఉద్యోగాల ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనం చేస్తున్నారు అనేటువంటి మననం మన మనసులో రావాలి. నిన్న బడ్జెట్ లెక్కలు చూస్తారు కదా. ఎవరి సొమ్ము ఎవరు తింటుడు, బీసీల సొమ్ము రెడ్లు వెలమలు తిన్న లెక్క చూసిరు కదా. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు అడ్డగోలుగా ఎందుకుంటున్నాయి? ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలకు లక్షలు ఎందుకు పోస్తా ఉన్నాం? ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమైంది? వైద్యం ఏమైంది? ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎందుకైంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1400 స్కూళ్ళు మూతపడతాయా? 1400 స్కూళ్ళు మూతపడ్డాయి. ఎందుకు మూతపడతా ఉన్నాయి? దీనికి కారణం ఏంది? ఇక్కడ చదివేది, ఇప్పుడు సర్కార్ వల్లలో చదివే పేదలంతా మన పిల్లలే, మన పేద వర్గాల పిల్లలే. సర్కార్ దవాఖానకు పోయేదంతా మనోళ్ళే. ఆడెవడు పోడు, వాళ్ళు ఎవరు కూడా అందులోకి పోరు. మొత్తం ప్రైవేటు, కార్పొరేటు ఇట్లా పోతూ ఉంటారు కదా. అసలు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పేద వర్గాలకు దక్కాల్సినటువంటిది విద్యా వైద్యం, ఉచిత వైద్యం, ఉచిత విద్య ఎటుపోయింది? దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఖర్చు పెట్టినాయి, ఎన్ని బడ్జెట్లలో పెట్టినాయి, ఎంత మిగిల్చుకొని తిన్నాయి? ఈ లెక్క తేలాలి. ఇవన్నీ మీ ముంగట ఉంటేనే ఓటేసేటప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఇది. వాడు 500 ఇచ్చిండు, వీడు 1000 ఇచ్చిండు, ఇవి కాదు గుర్తు రావాల్సింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్పష్టంగా ఉంది. ఈ దొంగల మీద, ఎవరైతే అగ్రవర్ణ దొంగలు ఉన్నారో, దోపిడిదారులు ఉన్నారో, వాళ్ళ మీద తిరుగుబాటు జెండా. ఈ ఓటు, నువ్వు ఇచ్చేటువంటి ఓటు, ఇది ఒక ఆయుధం. తిన్మార్ మల్లన్న మీరు ఇంకా కొట్టాడండి వాళ్ళతోటి అనేటువంటి శక్తిని మీరు ఎన్నికల్లో ఇవ్వండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు కొట్టేసి ఇవ్వండి. ఇక వీళ్ళ లెక్కలు ఒకసారి చూద్దాం. ఈ దొంగల సంగతి ఒకసారి ఈ లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది విద్యారంగానికి సంబంధించిన బడ్జెట్ లెక్కలు. ఇవన్నీ 2014 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి మొన్న 2004 వరకు, ఇక మిగతా డాటా రాలేదు. విద్యారంగం పైన ఎంత ఖర్చు పెట్టిరు, ఏం చేసిరు? అసలు విద్యకు, భారతదేశంలోనే విద్యకు అత్యంత తక్కువ బడ్జెట్ పెట్టే రాష్ట్రం తెలంగాణ. అసలు పేదోడు చదువుకు పైసలు వేయం పోర్రి, పేదోడు హాస్టల్ ఉంటాయని తిండే పెట్టం పోర్రి అని చెప్పి విధంగా వీళ్ళు ఉంటారు. పేదవాడికి తక్కువ డబ్బు ఖర్చు పెట్టేటువంటి విద్య కోసం తక్కువ డబ్బు ఖర్చు పెట్టే దుర్మార్గమైన పరమ చెత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇవి బయట పెడుతూ ఉంది. ఇవి గుర్తుపెట్టుకోరు. విద్యారంగానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు 2014 నుంచి 2024 వరకు ఎట్లా జరిగినాయి, ఏం జరిగినాయి అనేది లెక్కలు మీ ముందు పెడతా. 2014-15లో విద్యారంగం కోసం ఓకే 2014-15లో విద్యారంగం కోసం బడ్జెట్లో ఎన్ని పైసలు పెట్టిరు? 10,935 కోట్లు పెడుతున్నామని పెట్టిరు. 10,935 కోట్లు విద్యారంగానికి ఖర్చు పెడుతున్నాం, చిన్నపిల్లల చదువు కోసం సర్కారు బళ్ళల్లో అని పెట్టిరు. ఎంత ఖర్చు చేసిరా అంటే 6,958 కోట్లు ఖర్చు చేసిరు. అంటే 63% నిధులు ఖర్చు చేసిరు, మిగిల్చిరు. మన బడి పోరగాళ్ళ బల్పాల పైసలు, పుస్తకాల పైసలు, యూనిఫామ్ల పైసలు 3,976 కోట్లు మింగిండు అప్పట్లో కేసీఆర్ ఫస్ట్ ఏడాది.
అంటే 36.36% నిధులను బడిపోరగాల నిధులను మింగిండి అప్పట్లో కేసీఆర్ 2014-15లో. 2015-16లో కూడా అదే కథ. 12,166 కోట్లు విద్యారంగానికి ఖర్చు పెడుతున్నామని చెప్పి ఇంకా దానికి ఏం చెప్పినప్పుడు కేసీఆర్ తెలంగాణ నా మనవాడు నీ మనవాడు ఒకటే బెంచ్లో కూర్చొని ఒకటే బల్లె చదువుకోవాలి అని చెప్పిండా. ఆ పిల్లగాడు పోయి స్కూల్ చూపించే కదా, ఆ పిల్లగాడు పోయి స్కూల్ చూపించిండు తాత స్కూల్ అని. 12,166 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పి 2015-16 బడ్జెట్ లో పెట్టి 10,553 కోట్లు ఖర్చు పెట్టిరు. అంటే 86.74% నిధులు ఖర్చు పెట్టిరు. 1,612 కోట్ల రూపాయలు తిన్నారు మళ్ళా ఇళ్ళకేని మన బడిపోరగాల పైసలు. 2017-18లో 13,088 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఇక్కడ దాదాపు 821 కోట్లు మింగిరు. 2018-19లో 13,211 కోట్లు అని చెప్పి ఇక్కడ కూడా 1,636 కోట్లు మింగిరు. 2019-20లో 11,127 కోట్లు పెట్టి ఇక్కడ 12,261 కోట్లు. ఎందుకు ఇవి మన ఊరు మన బడి అని తీసుకొచ్చిండు. మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఎక్కువ అయింది. ఇక 2023-24లో 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 18,000 కోట్లు పెట్టిరు. అంటే 1,236 కోట్ల రూపాయలు. అంటే మన పసిపిల్లలకు, మన బడి పిల్లలకు, మన యూనిఫామ్ పైసలు, మన బల్పాల పైసలు, మన పుస్తకాల పైసలు మిగిల్చుకొని తిన్న దొంగలు వీళ్ళు. ఇవి నా లెక్కలు కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేసినటువంటి నివేదిక లెక్కలు ఇవన్నీ. 2014 నుంచి నేటి వరకు మొత్తం తీస్తే ఇగో ఇన్ని పైసలు మన బడి పోరగాల బల్పాల పైసలు తిన్నారు కదా ఈ దొంగలు. బడి పోరగాల పైసలు తిన్నారు. అటు కేసీఆర్ అదే తిన్నాడు, ఇటు రేవంత్ రెడ్డి తింటుంది కూడా అదే. ఇది విద్యారంగం. మనకి 2 కీలకం కదా, విద్యా వైద్యం మీదనే కదా మనం సంపాదించే ఖర్చు అంతా పెట్టేది. ఇగో ఇది ఏది విద్యారంగం పాఠశాలలో ఈ రకంగా మొత్తం 2014 నుంచి 2024 వరకు విద్యారంగం పైన 82,599 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. కానీ ఇందులో ఈ విద్యారంగం పైనే ఖాళీ దాదాపుగా 11,000 కోట్లు తిన్నారు. సర్కారు బడి పాఠశాలల పేరు చెప్పి 11,000 కోట్లు తిన్నారా వీళ్ళిద్దరు. 11,000 కోట్లు. ఇది అయిపోయిందా? వైద్యం సంగతి చూద్దాం. ఇది వైద్యారోగ్య శాఖ రంగాన్ని ఒకసారి చూస్తే వైద్యారోగ్య శాఖలో మౌలిక సదుపాయాల కల్పనకు క్యాపిటల్ అవుట్లే కేటాయించిన నిధులను వినియోగించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించినట్టు ఈ లెక్కలు చెప్తాను. ఏంది అయ్యా అంటే 2010 ఇప్పుడు సర్కారు దవాఖాన పోతే సూది లేదు మందు లేదమ్మా, ఉన్నది రాసుకొని పో, బయట తీసుకొచ్చుకోపో ఇవన్నీ చెప్తారు కదా. ఎందుకు చెప్తా ఉన్నారు అట్లా అంటే ఇక చూడరు. ఆర్థిక సంవత్సరం 2014-15లో 4,310 కోట్లు మన సర్కారు దవాఖానలకు ఇస్తున్నామని చెప్పి, కానీ ఇచ్చింది 2,425 కోట్లు. మొదటి ఏడాదే బడ్జెట్ లో వైద్య రంగానికి కేటాయించిన సొమ్ము 1,885 కోట్లు ఎత్తుకపోయారు దొంగలు. పేదోని వైద్యానికి రావాల్సిన పైసలు 2015-16లో 1,970 కోట్లు తిన్నారు. 2017-18లో 1,515 కోట్లు తిన్నారు. 2018-19లో 2,695 కోట్లు తిన్నారు. 2019-20లో 584 కోట్లు తిన్నారు. ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 2023 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 40,702 కోట్ల రూపాయలు వైద్య రంగానికి అని పెడితే అందులో 40,000 రూపాయలు అనౌన్స్ చేసిరు బడ్జెట్ లో పెడుతున్నామని. ఖర్చు చేసిందేమో 28,512 కోట్లు. ఇందులో మిగిల్చుకొని తిన్నది 12,189 కోట్లు. ఓన్లీ విద్యా వైద్యంలో ఇది 11,000, ఇది 12,000, దాదాపు 23,000 కోట్ల రూపాయలు నికార్సుగా మన పేదవాళ్ళకు అందాల్సిన సొమ్ము తిన్నారు. అందుకే ఈ పైసలు ఈడిచ్చి వెనకకైనా ఎత్తుకపోతున్నారు. అందుకే సూది లేదు, మందు లేదు, గోలి లేదు. ఇదే దామోదర్ రాజనరసింహ గారు మంత్రివర్యులు మీకోసమే ఈ డాటా ఇది చూడండి. ఇదే ఇప్పుడు బడ్జెట్లో మళ్ళీ ఇదే జరుగుతుందా? ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్లో మళ్ళీ ఇదే జరుగుతుందా? ఏం చేయబోతా ఉన్నారు? ఈ లెక్కలని ప్రజాక్షేత్రం కూడా పెట్టాలి. మా పేదవాళ్ళకు అందాల్సినటువంటి విద్యా వైద్యాన్ని దొంగతనంగా దోపిడీ చేసిన దోపిడీ ముఠా ఇదంతా. ఇగో వీళ్ళిద్దరు. ఇంకా అదే కాదు, ఇగో అసలు తక్కువ ఎంతెంత బడ్జెట్ను మింగిరో చూడుర్రి. వైద్యానికి కేటాయించే బడ్జెటే చాలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తే ఇగో ఎన్ని కోట్ల రూపాయలు మిగిల్చిరో చూడండి. ఇందులో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి 100,000 కోట్ల రూపాయలు మిగిల్చిరిగో. ఇంత పొదుపు చేసారు. దీంట్లో గిన్నె పొదుపు చేస్తారు ఎవడన్నా?
పొదుపు చేసినట్టే మనకు మోసం మోసం చేయడము మీకు ఇయ్యం పో అని చెప్పి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ అయితే 100 రూపాయలు అంటే 100 సరిపోతే 200 తీసుకున్నారు. మరి ఇక్కడ పేదోనికి వైద్యం అందే కాడకి ఇవ్వడం సరిపోతే ఇంకా అది కొన్ని తీసుకోరని అన్నారు. ఇవి విద్యా వైద్యం లెక్కలు. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ 2014 నుంచి 24 వరకు కళ్ళ ముంగట గింత నీ బిడ్డ నా దగ్గరకు వస్తూ ఉంటారు కదా, అన్నాజర నా బిడ్డను రక్షించు, అన్నాజరగా దవాఖానకు ఫోన్ చేయి, అన్నా యశోదతో మాట్లాడు, యశోద హాస్పిటల్ తోటి, అన్నా కాంటినెంటల్తో మాట్లాడు, అన్నా కిమ్స్తో మాట్లాడు, బంజారాయిల్స్ మాట్లాడు, ఇవే చెప్తా ఉంటారు కదా. ఇవి చక్కగా ఉంటే నీకు ఆ దవాఖానలో పోయి లక్షలు తలగబెట్టాల్సిన పని ఉండదు కదా. ఈ చక్కగా ఎందుకు లేదు? నువ్వు ఈ దొంగల కోట్లు వేస్తున్నావు కాబట్టి ఇది చక్కగా లేదు. ఈ దొంగల గుర్తుల కోట వేస్తా ఉన్నారు కాబట్టి ఇది చక్కగా లేదన్నట్టు. మన బతుకులు మారాలంటే, మన జీవితాలు మారాలంటే మనం చేయాల్సిన పనులేంటి? ఓటు ఒక్కటే గుర్తుపెట్టుకొని, ఓటు తప్ప మీకు ఏదైనా ఇస్తాం రా అని చెప్పండి, చచ్చిపోతారు వాళ్ళు దెబ్బకు. ఇక్కడ ఈ అన్ని అంశాలు ఒకసారి మనం చూసుకుంటే వైద్య రంగంలో రెవెన్యూ ఖర్చులు, జీతాలు వంటివి అధికంగా జరుగుతున్నాయి. ఆ పైసలు కూడా జీతాలే. క్యాపిటల్ ఖర్చులు అంటే ఆసుపత్రుల నిర్మాణం, పరికరాల కొనుగోలు విషయంలో మాత్రం 50% కంటే ఎక్కువ నిధులు మిగిలిపోతున్నాయి. చూసుకో, పైసలు ఉండి పేదోనికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు సర్కార్ దవాఖాన్లు వంటనే కదా ప్రైవేట్ దవాఖాన్లు లేసేటి, వీటిని బండబెట్టే కార్యక్రమం అన్నట్టు. ఉదాహరణకు 2023-24లో వైద్య పెట్టుబడి వ్యయం కోసం 2847 కోట్ల రూపాయలు కేటాయించారు. ఖర్చు పెట్టింది 1413 కోట్లు. 49.6% మాత్రమే ఖర్చు చేసి 50% నిధులు కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు సిటీ స్కాన్ అంతా సర్కార్ దవాఖాన్లు ఉంటే ప్రైవేట్లో చూపించుకోం కదా. ఇప్పుడు ప్రైవేట్ నడపాలంటే ఏం చెప్పి ప్రైవేట్ ఎవరి మళ్ళీ ఈ రెడ్ లైవ్ వెళ్ళమలయ్య సర్కార్ దవాఖాన్లు అవి బాగుపడాలని సర్కార్ దవాఖాన్లను చంపుతున్నారు అన్నట్టు. ఇప్పుడు శ్రీ చైతన్యలు, నారాయణలు, ఇవి ఏవైతే కార్పొరేట్ స్కూల్ ఉన్నాయో వీటిని బాగుపడాలంటే సర్కార్ వాళ్ళని చంపాలన్నట్టు. వైద్యం మీద గిది, విద్య మీద గది. ఇక్కడ అంకెల గారడి. బడ్జెట్ ప్రసంగాల్లో 1000 కోట్లు కేటాయించినట్టు కనిపిస్తున్నా విశ్లేషించిన 6 సంవత్సరాలలో వైద్య రంగంలోనే దాదాపు 8288 కోట్ల రూపాయలను ప్రభుత్వం వాడకుండా వెనక్కి మళ్లించింది. వాడకుండా ఈ పైసలు తీసుకుపోయి కాంట్రాక్టర్లకు. పాఠశాలల నిర్వహణ. పాఠశాల విద్యాశాఖలో సమగ్ర శిక్ష మరియు మధ్యాహ్న భోజన పథకాలకు కేటాయించే నిధుల్లో ప్రతి ఏటా 15-20% వరకు కోత పడుతోంది. మధ్యాహ్న భోజనం బువ్వ పెట్టామని చెప్పి పైసలు వాపసు తీసుకుంటుంది సర్కార్, మన పిల్లలకు పెట్టదట. ఇది విద్యార్థులకు అందాల్సిన కనీస సౌకర్యాలపై ప్రభావం చూపుతుంది. ఇవి విద్యా వైద్యం లెక్కలు ఈ రాష్ట్రంలో. ఇంకా ఇంతకు మించిన లెక్క ఇవి నా లెక్కలు కూడా కాదయా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కలు రాసి బయటికి తీసిన కథ ఇదంతా. వాటి ఆధారంగానే దీని గురించి మరి పేపర్లలో వస్తలేదుగా. మళ్ళీ ఎందుకు వస్తుంది పేపర్లలో? కేసీఆర్ గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి, ఇంకా ఆయన అయ్యా ఆ సిట్టు అదేది టెలిఫోన్ విచారణ ఆపురు నాయన, అయిపోయింది కదా. ఇప్పుడు ఆ బుజ్జామ కళ్ళల్లోకి ఆనందం కోసం హరీష్ను, వాళ్ళ అన్నను, వాళ్ళ ఇంకో అన్నను అందరిని తీసుకుపోయి విచారణ చేసిరు కదా. ఇంకేంది? కవిత గారి కళ్ళల్లో ఆనందం కోసం గీళ్ళని తిప్పుతా ఉన్నారు. నేను ఇప్పుడు సవాల్ వేస్తా ఉన్నా, మీకు దమ్ముంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ 4 అరెస్ట్ చేయాలి. చూద్దాం. నువ్వు అరెస్ట్ చేయిపో. మీకు దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. ఇవేదో డ్రామా 42% రిజర్వేషన్ తప్పిస్తందుకు కవిత కళ్ళల్లో ఆనందం కోసం మీరు చెల్లెని బాగా బెదిరిస్తున్నట్టుగా మిమ్మల్ని టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేస్తామని చెప్పి వాళ్ళని రాత్రి కూర్చున్నబెట్టుడు. ఆయన ఆడేడ విదేశాల్లో ఉండి ఆయన కవిత కళ్ళల్లో ఆనందం కోసం ఈయన ఏందో అర్థం కాదు. డ్రగ్స్ కేసులు ఎక్కడ రోజుకోటి ఎపిసోడ్ ఏమైతుందా? తెలంగాణ రాష్ట్ర పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేస్తారా? వీళ్ళని అరెస్ట్ చేసే దమ్మని ఉందా మీ దగ్గర? ఇదంతా ఉత్తదే ప్రజలారా. మళ్ళీ 42% రిజర్వేషన్ వార్తలు పక్కదారి పట్టడానికి, అది అసలు చర్చ మీద లేకుండడానికి ఈ టెలిఫోన్ డ్రామా, ఈ కథ కార్ఖాన్ అంతా ఇప్పుడే తెచ్చిపెట్టుకురు. ముందర అప్పుడే తెచ్చిపెట్టుకురు. కరెక్ట్గా మీరు చూడండి, ఇదే జరుగుతూ ఉంది. ఇది అంతా ఎవరు చేస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డికి తెలుసు. వీళ్ళని అరెస్ట్ చేయడు, వీళ్ళతో లోపాయకార ఒప్పందం ఉంది, వాళ్ళ కాడ తీసుకోవాల్సిన పైసలన్నీ తీసుకున్నాడు, అయిపోయింది. ఇక ప్రజలు పిచ్చోళ్ళు. ఇక దానికి వీళ్ళు టెలిఫోన్ విచారణ హాజరైపోయి ఒక ఆయన ఇట్లా తిలకాలు తీసుకుంటాడు, ఒక ఆయన సంతోషంగా వస్తుంటాడు. వచ్చి ఏం చేస్తారు? మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇది ఉత్తదే కేసు. ఉత్త కేసుకి రక్త తిలకాలు ఎందుకు? ఇంత పొడుగు మనుషులు ఉత్త కేసుకి ఇంత తిలకాలు ఎందుకు? ఈ జై కొట్టుడు ఏంది? ఈ ఎదుర్కొంటాము, ఇవన్నీ ఉత్త డైలాగులే. బంజేరిగా వాళ్ళు మీరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా. తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మోసం చేసేటువంటి కుట్రలో మీరిద్దరు పాత్రధారులు. అది అన్ని పార్టీలు కూడా ఒక్కొక్కైనా ఇప్పుడు ఒక రకంగా 42% రిజర్వేషన్ గురించి మాట్లాడదు భారతీయ జనతా పార్టీ. మాట్లాడేందు ఇప్పుడు భారత రాష్ట్ర సమితి మాట్లాడదు.
కాంగ్రెస్ అంటే దొంగల ముఠా అయిపోయింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేసిండు. కాదు, వాళ్ళు- జానారెడ్డి, రేవంత్ రెడ్డి ఈ రెడ్లంతా కలిసి మోసం చేసిరు. మరి వెలమోళ్ళు మాట్లాడాలి కదా, మాకేందయ్యా బీసీలు మేల్కుండా మమ్మల్ని అంటారు కదా, మేము కూడా మాట్లాడం. పత్రికలు మా దగ్గరనే ఉన్నాయి, టీవీలు మా దగ్గరనే ఉన్నాయి, మాదే వార్త. ఎంత విచిత్రం అంటే మీరు టెలిఫోన్ కేసులు అరెస్ట్ చేస్తారా వీళ్ళని? మీకు దమ్ముంటే నేను ఇప్పుడు సవాల్ చేస్తా ఉన్నా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఈ నలుగురిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నేను రాజీనామా చేసి మీ కాడ ఇసిరేసి కొట్టేసి వస్తా. ఛాలెంజ్ పోయింది. కేవలం ఆ బుజ్జి బాధ పెడుతురని లేలే నేను వాళ్ళని జరావు చెంపదెబ్బ కొడతా తీసుకొస్తా, వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టి తోలిస్తాను. ఇదే ఇంకా వార్తలు దాని చుట్టూ తిరగాలి. బీసీలకు ఇస్తాన 42% రిజర్వేషన్ ఏది మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్? లేకుంటే నేను రానన్నావు కదా. ఏమైంది పొన్నం ప్రభాకర్ గారు? బీసీ మంత్రులు ఏమైంది? కొండా సురేఖ గారు రాజీనామా ఏది? వాకిటి శ్రీహరి గారు ఏమైంది? 42% రిజర్వేషన్ ఏది బీసీలది? 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బీసీలు, ఏది మీ రిజర్వేషన్ ఏది? 42% రిజర్వేషన్ ఏది? పార్టీ టికెట్ ఏమే, పీటీ టికెట్ ఏమే? అది మీకు పదవులు ఉంటే చాలా, బీసీలకు ఉండొద్దా? బీసీలకు రావద్దా? బీసీలకు ప్రధాన శత్రువులుగా మీరే ఉన్నారు. మీరు రేపు పొద్దుగాలు వస్తారు కదా మళ్ళా ప్రజాక్షేత్రంలోకి మాకు ఓట్లేయరని. అంటే మిమ్మల్ని పెద్దగా ఏం ఎదగనియరు, మిమ్మల్ని ఏం రిపీట్ చేయరు, కానీ మీకేం మళ్ళీ రెన్యువల్ చేసి టికెట్లు ఇస్తారని అది పొరపాటు అట్లేమి ఇయ్యరు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ద్రోహులుగా మారుతా ఉన్నారు. బీసీ ప్రజల ఓట్లతో గెలిచి బీసీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో, బీసీ ఎమ్మెల్యేలు కానీ బీసీ మంత్రులు కానీ, మీరు సమాధానం చెప్పాలి. 42% ఎందుకు ఇయ్యలేకపోయినామో చెప్పు ఫస్ట్. ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇచ్చిన తర్వాతనే వస్తామని చెప్పారు కదా. దొంగ ముఖ్యమంత్రి దొంగతనంగా దాచుకొని నోటిఫికేషన్ ఇప్పించింది కదా. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు బీసీలను ఎంత అవమానిస్తున్నారో అంత ఎక్కువ పాతాళానికి పోతారు మీరు. అన్ని పార్టీలు మంచిగా కుమ్మక్క అయిపోయి ఇక ఈ పత్రికలలో ఇక మొత్తం ఇదే వార్త. బీసీ రిజర్వేషన్ అనే అంశమే లేదు. ఎందుకంటే అప్పుడు సర్పంచ్ ఎన్నికలప్పుడు రాసేది రోజు ఒకటి రాసేది, వస్తున్నాయి డ్రామా, పార్టీ పరంకిస్తాం ఆ పరంకిస్తాం. ఆంధ్రజ్యోతి పత్రిక ఇవాళ దాని దుకాణం చూద్దాం. ఆంధ్రజ్యోతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు నేరం గొడవల సందర్భాల్లో మాత్రమే ప్రస్తావన, సామాజిక నేపథ్యం పూర్తిగా కనిపించదు. ఇక్కడ నేరాలు జరిగినప్పుడే బీసీ వాడు అని, ఎక్కడైనా ఎవడన్నా మంచి చేసిండు అనుకో తెలుగు పౌరుడని, అట్లా బీసీలలో ఎవరైనా మంచి చేసిండు అనుకో, ఎస్సీ ఎస్టీలలో ఎవరైనా ఏదైనా ఒక పథకం సాధించిండు అనుకో తెలుగు తేజం, తెలంగాణ బిడ్డ, ఇట్లా. ఇక ఏమైనా నేరాలు చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ కులం పేరు కూడా రాస్తాడు. ఇక ఆంధ్రజ్యోతిలో ఓసీలు, రాజకీయ నాయకులు, కార్పొరేట్ కోర్టు వ్యవస్థకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తా ఉంది. ఆంధ్రజ్యోతి గురించి ప్రభుత్వం సెలెక్టివ్ విమర్శ, ప్రజల కన్నా ఎలైట్ దృష్టికోణం, ప్రజలు కాదు. ఆంధ్రజ్యోతి అసలు వాస్తవానికి ఏంటంటే దరిద్రం ఏంటంటే ఇలా మంచి వచ్చాడో చెప్పుకోవాలి, కానీ పత్రికలు చదివేటోడు లేడు. పత్రికలు ఎవరు చదువుతలేడు, ఎవరు పేపర్ ఇట్లా తీసి చదివే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళ ఎజెండా ChatGPT వచ్చినాక అర్థమైందిగా. 5కి 2 రేటింగ్ ఇచ్చింది. బీసీలకు ప్రమాదకరం, అవును బీసీలు కొనకూడదు ఆంధ్రజ్యోతి దినపత్రిక ChatGPT చెప్తా ఉంది క్లియర్ గా. ఇక ఈనాడు దినపత్రిక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఎట్లా చూస్తుందంటే సంక్షేమం వార్తల మాత్రమే. సంక్షేమం అంటే పథకాలు లబ్ధి పొందేటువంటి వాళ్ళ లెక్క, బిచ్చగాల లెక్క. నిర్మాణాత్మక వివక్షపై విశ్లేషణ లేదు. బాధితుల గొంతు చాలా అరుదు కనిపించదు. మన బాధలు పడతలేవట. ఓసీలకు పాలసీ మేకర్లు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, IAS వర్గాలకు పెద్ద స్పేస్ ఇస్తా ఉందట. సూపర్ డూపర్ అని రాస్తుంది. ఇక ప్రభుత్వం ప్రత్యక్ష భజన కాదు కానీ పరోక్ష భజన చేస్తా ఉంది. కానీ వ్యవస్థాత్మక విమర్శ చాలా తక్కువ. ప్రభుత్వాన్ని విమర్శిస్తలేదు, ఎందుకంటే యాడ్స్ కావాలనే పెద్ద ఈ కమ్మ పత్రికల రేటింగ్ 5కి 2 వచ్చింది. అంటే ఈ 2 ఆంధ్రజ్యోతి, ఈనాడు. బీసీలకు ప్రమాదకరం అంటే అవును, బీసీలు కొనాల్సిన పత్రికన అంటే కాదు, బీసీలు కొనొద్దు. ఈనాడు, ఆంధ్రజ్యోతి 2 పత్రికలు కొనొద్దు అని చెప్తుంది ChatGPT ఇవాళ. ఇక తర్వాత నమస్తే తెలంగాణ వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అంటే ప్రాంతీయ స్వరం ఉంది ఓన్లీ, కానీ అధికార పక్షానికి అనుకూలంగా కవర్ అవుతా ఉంది. ఓ రకంగా వీళ్ళు రాజుగారి మొదటి భార్య మంచిది కాదు అనేటువంటి టైప్లో వార్తలు వేస్తూ ఉన్నారు. ఇది పరోక్షంగా రేవంత్ రెడ్డికి లాభం చేస్తూ ఉందట. బ్యాలెన్స్ ఉందట ఓసీల విషయంలో. స్పష్టమైన భజన ధోరణి కనిపిస్తూ ఉందట. లేస్తే ప్రభుత్వం మీదనే ముచ్చట. మోస్తారు ప్రమాదం ఇది, బీసీలు చదవచ్చు కానీ విమర్శనాత్మకంగా చదవాలని చెప్తా ఉంది. 5కి 3 రేటింగ్. ఇక దిశ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల విషయంలో జిల్లా స్థాయి సమస్యలు, ఉపాధి, భూమి, అణచివేత అంశాలు కనిపిస్తూ ఉన్నాయట.
ప్రభుత్వ భజన లేదు, ప్రజాకోణం బలంగా ఉందట. ఇవాళ 5కి 4 రేటింగ్, బీసీలకు సురక్షితం ఈ పత్రిక అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నది. ఇక ఇది కాకుండా నమస్తే అయిపోయింది కదా, సాక్షి దినపత్రిక ఎట్లా ఉందంటే ఇది అయిపోయిందా లెక్కాలే. భూమి ఉపాధి రిజర్వేషన్లు సంక్షేమంపై క్రమం తప్పకుండా వార్తలు, బాధితుల గొంతు కనిపిస్తుంది కొంత, ఓసీలకు అధిక ప్రాధాన్యత ఇవాళ లేదట, ప్రభుత్వం అధికార పార్టీకి అనుకూల ధోరణి ఉన్నా పేదల అంశాలు స్పష్టంగా ఉన్నాయట. ఇవాళ 5కి 4 రేటింగ్, తక్కువ ప్రమాదం తక్కువ ఉంది, బీసీలు కొనవచ్చు ఇవాళ పర్లేదన్నట్టు ఇవాళ పర్వాలేదు. ఇక వెలుగు దినపత్రిక చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు భాషలో నేల మీద నిజం, పోలీసు అధికారుల అక్రమాలపై స్పష్టత ఉందట. ఇక ప్రభుత్వం ప్రశ్నించే మీడియా లెక్క కనిపిస్తూ ఉందట. రేటింగ్ 5కి 4, బీసీలు నమ్మవచ్చు అని చెప్పి చెప్తా ఉంది. ఇక విజయక్రాంతి పత్రిక కుల నిర్మాణము, సామాజిక న్యాయంపై స్పష్టమైన దృష్టి, ప్రజా ఉద్యమాల కవరేజ్ ఉంది ఇందులో. ఓసీలు ఎలైట్ కేంద్రితం కాదు, ఓసీలకు పెద్దగా ప్రాధాన్యత ఇస్తలేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధోరణి ఉంది. ఇక రేటింగ్ విషయంలో 5కి 4.5 రేటింగ్ వచ్చింది. బీసీలకు అత్యంత అనుకూలంగా కొనాల్సిన పత్రిక విజయక్రాంతి పత్రిక అని చెప్పి ఇలా ChatGPT చెప్తున్నటువంటి లెక్క. ఇవి పత్రికల భాగవతం, పత్రికల రాశి ఫలాలు ఇవన్నీ. సో నేనేం చెప్తా ఉన్నంటే ప్రజలారా, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కదా, బీసీ ప్రజలారా, కాంగ్రెస్ బీఆర్ఎస్లో లేకపోతే బీజేపీలో ఉన్న బీసీ ప్రజలారా, జనరల్ స్థానం అనగానే వాళ్ళది అనుకుంటారు, కాదు మనది అది. రెడ్లకు వెలమలకు టికెట్లు ఇచ్చి మీకు టికెట్లు ఇవ్వకపోతే, మిమ్మల్ని అవమానిస్తే, నా బీసీ సోదరులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మన పార్టీ ఉంది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇవాళ మన బీఫామ్లు మనమే ఇచ్చుకునేటువంటి శక్తి ఇలా మనకు వచ్చింది. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు అత్యధిక స్థానాల్లో పోటీలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా పోటీ చేస్తూ ఉంది. దానికోసం క్లియర్గా మా ఎజెండా ఏది, ఎన్నికల మేనిఫెస్టో రూపొందించడం, ఎన్నికల మేనిఫెస్టో 10 పాయింట్లతో రూపొందించడం, రైట్ టు రీకాల్ తీసుకొస్తామన్నాం. ఇది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళ తాత తరం కూడా కాదు, ఇవి తీసుకురావడం వాళ్ళ తాత తరం కూడా కాదు. ఇవాళ రైట్ టు రీకాల్ ఉంటే ఈ నిధులు ఖర్చు పెట్టకుండా మనల్ని అవమానించేటువంటి సిస్టమ్ ఉండదు. ఇక అందుకోసమే రైట్ టు రీకాల్ తెస్తామని చెప్తా ఉన్నాం. దయచేసి రైట్ టు రీకాల్ అనేది మీ చేతిలో బ్రహ్మాస్త్రం. మీరు వేసిన ఓటును వాపస్ తీసుకునేటువంటి శక్తి మీకు ఇవ్వడమే రైట్ టు రీకాల్ అంటే. సో కాబట్టి మీరందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ బీసీల పార్టీ, ఈ బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ, అణగారిన వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీ, రాజకీయ పార్టీ మన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. కత్తెర గుర్తు కోటేయండి. ఇక మీడియా సంస్థలలో ఎన్ల రాదు. ఎందుకు రాదు అని అంటే ఆ పత్రికలన్నీ అగ్రకులాలు, పెద్ద కులాలు అవి. మన ఎందుకు ఇస్తారు? పెద్ద కులాలు కాదు, బుడ్డ కులాలు. పిడికేడు మంది ఉండరు, వానికో పత్రిక, టీవీ అవన్నీ ఉంటాయి. మరి బీసీలకు 2 కోట్ల చిల్లర ఉన్నాం కదా, మనకు ఉండయి. అందుకోసమే మనకున్నదల్లా సోషల్ మీడియానే. ఈ పత్రికలను, ఈ టీవీలను చూసే వాళ్ళు కేవలం 4%. 96% మంది సోషల్ మీడియాలోనే ఉన్నారు. అందుకోసమే బీసీ బిడ్డలారా, యోధులారా, కళ్ళ ముంగట మన బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు మనం మాట్లాడకపోతే ఎవడు మాట్లాడు. అందుకోసమే ఈ లైవ్ ఏదైతే ఉందో, ఈ లైవ్ను ఫ్రీ కంటెంట్గా మీ అందరికి ఇస్తా ఉన్నాము. మీ యూట్యూబ్ ఛానళ్ళలో వాడుకోండి. అలాగే బీసీ యుద్ధంలో వీరులుగా మీరు పనిచేయాలనుకుంటే, బీసీలో జరుగుతున్న అన్యాయం పైన మీరు గలమెత్తాలి, గొంతెత్తాలనుకుంటే, మరో తెలంగాణ ఉద్యమ తరహా పోరాటంలో మీరు పాలు పంచుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది ఇది ఒక్కటే. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలున్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా. చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు. 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ. ఎనుకో ముందో చూసారు కదా, ఇది పత్రికల భాగవతం. పత్రికలలో ఏమొస్తుంది, ఏం కథ, ఎవరి గురించి రాస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం రాస్తున్నారు. కాబట్టి మనం ఎట్లా పత్రికలను చూడాలి అని క్లియర్గా చెప్తుంది ChatGPT. కాబట్టి వాటిని కూడా మనం అబ్జర్వ్ చేస్తుండాలి.
తర్వాత ఇవాల్టి నుంచి ఇవాళ ఎంత 28వ తారీఖు కదా, ఇవాల్టి నుంచి సమ్మక్క సారక్క జాతర ప్రారంభమవుతూ ఉంది. ఇవాల్టి నుంచి 31వ తారీఖు వరకు 4 రోజుల పాటు జరిగేటువంటి జాతరల్లో మొత్తం కూడా భారీగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. అయితే అసలు యాక్చువల్గా సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి అసలు చారిత్రక నేపథ్యాన్ని మనం ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇలా జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి అసలు యాక్చువల్గా సమ్మక్క ఎవరు, సారక్క ఎవరు? చాలామంది ఏమనుకుంటారంటే సమ్మక్క సారక్క అక్క చెల్లెలు అంటారు. అక్క చెల్లెలు కాదు వాళ్ళు, ఆ పాట తప్పు రాశారు, ఎవరు రాశారు కానీ సమ్మక్క సారలమ్మ ఇద్దరు తల్లి కూతుళ్ళామే వాళ్ళు. అయితే అసలు యాక్చువల్గా ఏది కాకతీయ సామ్రాజ్యం ఏది ఇక్కడ ఇప్పుడు ప్రతాపరుద్రుని కాలంలో ఏదైతే ఓరుగల్లు కోట తర్వాత కథాకమావిష్ ఇప్పుడు అనుకుంటున్నాం మనము, ఆ కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడు రాజుగా ఉన్నప్పుడు ఇక్కడ గిరిజనులకు సంబంధించి ఆదివాసీ బిడ్డలకు సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి వీళ్ళు నాయకత్వం వహించేవాళ్ళు. ఎవరు? సమ్మక్క, తర్వాత పగిడిద్దరాజు సమ్మక్క వాళ్ళ భర్త, తర్వాత సారలమ్మ ఈ సమ్మక్క కూతురు, తర్వాత ఎవరైతే మనం జంపన్న వాగు అంటున్నామో ఆ జంపన్న అనే అతను ఇక్కడ సమ్మక్క కొడుకు, తర్వాత గోవిందరాజు సమ్మక్కకు తర్వాత మరిది. అసలు యాక్చువల్గా ఏమంటున్నారంటే సారక్క వాళ్ళ భర్త అని చెప్పేసి అంటున్నారు, కాకపోతే సమ్మక్క మరిది గోవిందరాజు. అయితే ఇట్లా ఉంటుంది. అయితే ఇది ఏమవుతుంది, ఇక్కడ పన్నులు కట్టండి, ఇష్టం వచ్చిన పన్నులు వేసిండ్రు. ఎవరు? ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుడు అని చెప్పేసి అంటున్నారు, తర్వాత ప్రతాపరుద్రుడు అని చెప్పేసి అంటున్నారు. 2 రకాలుగా. ప్రతాపరుద్రుడు అనేటువంటి రాజు ఓరుగల్లు అంటే కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి ప్రతాపరుద్రుడు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల పైన ఆదివాసీ బిడ్డల పైన అధికమైనటువంటి పన్నులు వేసిండు. అయితే అనావృష్టితోటి అతివృష్టితోటి చాలా నష్టపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు, రైతులు అక్కడ మేము అంత పన్ను కట్టలేము కాబట్టి మనకు పన్ను తగ్గించండి అని చెప్పేసి వాళ్ళు ఎవరికి? ఆ ప్రతాపరుద్రునికి రిక్వెస్ట్ చేసిండ్రు. ఎవరి ద్వారా? ఇక్కడ సమ్మక్క, తర్వాత పగిడిద్దరాజు వీళ్ళందరూ కలిసి రిక్వెస్ట్ చేస్తే అక్కడ ప్రతాపరుద్రుడు ఏం చేసిండు, అట్లయితే బరాబర్ కట్టాల్సిందే అని చెప్పేసి అంటే మేము కట్టము అని చెప్పేసి ఎదురు తిరిగి అక్కడ కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు ఇక్కడ సమ్మక్క, తర్వాత సారలమ్మ, అటు పగిడిద్దరాజు, తర్వాత జంపన్న. అయితే ఈ పోరాటంలో అంటే జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఇక్కడ ఎవరు? సారక్క చనిపోయింది, తర్వాత పగిడిద్దరాజు చనిపోయిండు, తర్వాత ఇక్కడ జంపన్న వాగు, అందుకే అసలు యాక్చువల్గా ఎర్రగా నీళ్ళు వస్తాయని చెప్పేసి అంటుంటారు. ఆ జంపన్న చనిపోయి అక్కడ రక్తము ఏరులై పారుతుందని చెప్పేసి అంటుంటారు. అందుకనే ఆ జంపన్న వాగులో స్నానం చేస్తే పవిత్రంగా ఉంటారని చెప్పేసి అక్కడ జంపన్న వాగులో స్నానం చేసి ఇక్కడికి వస్తుంటారు. జంపన్న ఇక్కడ సమ్మక్క కొడుకు, ఆ వాగులో స్నానం చేస్తారు. అయితే ఆయన అక్కడ ప్రాణాలు వదిలేసిండు. ఆ తర్వాత సమ్మక్క చిలకల గుట్టకి అక్కడ వైపు వెళ్ళి అక్కడ అదృష్టమైపోతుంది. ఆ తర్వాత అంటే ఆదివాసీ దేవతలుగా ఆదివాసీలకు మొత్తం కూడా ఆరాధ్య దైవంగా మారిపోయినరు అక్కడ సమ్మక్క, సారలమ్మ, తర్వాత ఇక్కడ పగిడిద్దరాజు వీళ్ళంతా కూడా. అందుకనే అక్కడ ఆదివాసీ బిడ్డలు అంటే మన కోసం పోరాటం చేసి మన కోసం మొత్తం కూడా కాకతీయ సామ్రాజ్యం పైన పోరాటం చేసినటువంటి వీరులుగా, తర్వాత ఆరాధ్య దైవాలుగా మిగిలిపోయినరు సమ్మక్క, సారలమ్మ. కాబట్టి అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి కోయ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, కోయ బిడ్డలే కాకుండా తర్వాత ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం కూడా అప్పుడు వాళ్ళని పెట్టుకొని తర్వాత గద్దెల్ని నిర్మించుకొని తర్వాత సమ్మక్క ఇవాళనేమో ఏది సారలమ్మ వస్తుంది, ఇవాళ ఏది గద్దెలపైకి సారలమ్మ వస్తుంది 28వ తారీఖు నాడు, రేపు సమ్మక్క వస్తుంది, ఇవాళ సారలమ్మ, తర్వాత పగిడిద్దరాజు, తర్వాత వీళ్ళందరూ కూడా ఇవాళ తీసుకొస్తారు. తర్వాత రేపు సమ్మక్క వస్తుంది గద్దెలపైకి, ఆ తర్వాత ఎల్లుండి తర్వాత రోజు జాతర నడుస్తుంది. తర్వాత 30వ తారీఖు నాడు మళ్ళీ ఆ చిలకల గుట్టకు తీసుకెళ్తారు. కుంకుమ భరిణ ఆకారంలో కుంకుమ భరిణగా తీసుకొస్తారు సమ్మక్కని. తర్వాత కుంకుమ భరిణగా మళ్ళీ చిలకల గుట్టకు మళ్ళీ ప్రవేశించిన తర్వాత జాతర ముగుస్తున్నట్లుగా ప్రకటిస్తారు. కాబట్టి మొత్తం మీద అక్కడ కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అక్కడ ఏదైతే ప్రతాపరుద్రునికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీర యోధులు సమ్మక్క, సారలమ్మ, తర్వాత ఇక్కడ పగిడిద్దరాజు, ఇటు జంపన్న, అటు గోవిందరాజు వీళ్ళందరూ కూడా వీర పోరాటం చేసినటువంటి యోధులు. తర్వాత ఆ తర్వాత ఇక్కడ జాతరలు నిర్వహించడం, ప్రతి సంవత్సరం జాతరలు నిర్వహించడం,
ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గద్దెల దగ్గర వీళ్ళు ఉంటారు అనేటువంటి ఒక నమ్మకంతో భక్తులు నమ్మకంతో పూజలు చేస్తూ ఉంటారు. కోరిన కోరికలు నెరవేరుస్తారు. ఈ సమ్మక్క సారలమ్మ అక్కడికి వెళ్తే మంచి జరుగుతుందని చెప్పేసి భక్తులందరూ కూడా నమ్ముతారు. కాబట్టి కోట్లాది మంది భక్తులు అక్కడికి తరలి వెళ్తూ ఉంటారు. ములుగు జిల్లాలో ఉన్నది, ములుగు జిల్లా తర్వాత మేడారం దగ్గర ఉన్నటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు అందరూ కూడా భారీగా తరలి వెళ్తూ ఉన్నారు. ఇది సమ్మక్క సారక్క జాతరకు సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం. ఇక మనం ఒకసారి పేపర్లోకి వెళ్దాం, వార్తల్లోకి వెళ్తే వెలుగు దినపత్రికను చూద్దాం. ఇగో అదే జనం వనం బాట, మొత్తం కూడా వనం బాట పడతా ఉన్నారు, అంటే అడవుల్లోకి వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. చాలా బాగుంటుంది. మేడారం దారుల్లో జనసందోహం, గద్దెలపైకి ఇవాళ సారక్క వస్తుంది, రేపు సమ్మక్క తీసుకొస్తారు. పూనుగొండ్ల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు, కొండాయి నుంచి వస్తున్న గోవిందరాజు, జంపన్న వాగు వద్ద ముగిసిన పూజలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద సమ్మక్క సారక్క జాతర ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఇవాళ వీళ్ళందరూ కూడా వస్తే రేపు సమ్మక్కని గద్దెలపైకి తీసుకొస్తారు. కుంకుమ పరిణల ఆకారంలో ఆమెను తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా వెలుగు దినపత్రిక నవమేడారంలో జనజాతర అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక ఎడిషన్ కూడా, డిజిటల్ ఎడిషన్ కూడా విడుదల చేసింది. ఇక ఏముంది, ఇక ఇప్పుడు ఏమవుతుంది, సర్పంచ్ ఎన్నికలైనా అటు ఇటు అవతల పడ్డరు. 23%, 33% ఉంటే 23% చేసిండు కేసీఆర్. ఆ తర్వాత 23 నుంచి 17 పట్టుకొచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు ఏది సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అది అయిపోయింది. స్థానిక సంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము 42% రిజర్వేషన్తోనే ముందుకెళ్తామని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పిండు. తర్వాత వీళ్ళందరూ కూడా 100% మేము రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు వస్తామని చెప్పిండ్రు. సర్పంచ్ ఎన్నికలప్పుడు 42% రిజర్వేషన్ అంటే లాస్ట్ కోసం మేము పార్టీ తరఫున ఇస్తామని చెప్పేసి మళ్ళీ అదో కథలు చెప్పారు. ఆ తర్వాత పార్టీ తరఫున అది పక్కకు పెట్టేసిండ్రు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. 116 మున్సిపాలిటీలు తర్వాత 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉంటే కనీసం మరి నేను ఇట్లా రిజర్వేషన్ ఇస్తాము, లేకపోతే మేము సీట్లు కేటాయిస్తాము, టికెట్లు ఇస్తాము అని చెప్పేసి అనే మాట కూడా కనీసం ఒక్కరి నుంచి కూడా ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అంటలేరు. తర్వాత అట్టెట్లయితుంది మరి ఏది రిజర్వేషన్ గురించి మీరు చెప్తారు కదా, మేనిఫెస్టోలో పెడతారుగా అని చెప్పేసి బీఆర్ఎస్ అంటలేరు, తర్వాత బీజేపీ అంటలేరు. రాజు గారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి రాజు గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మాట్లాడండి రాజు గారు, ఎందుకు అవసరం మన పార్టీ ఏంది? రైట్, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్స్ అన్న. వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి నూతన పార్టీకి శ్రీకారం చుట్టిన తీర్మార్ మల్లన్న గారి పార్టీ చాలా అవసరం ఉన్నది. ఎందుకు అంటే బీసీల గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరు లేరు. ఎందుకు అంటే పైనుంచి కింది వరకు రెడ్ల రాజ్యమే. కాబట్టి ఖచ్చితంగా బీసీ రాజ్యం అవసరం ఉంది. బీసీ రాజ్యం ఉంటేనే ఎస్సీ ఎస్టీలకు దండ. కాబట్టి మల్లలను సపోర్ట్ చేయండి, మల్లనకు అండదండగా నిలవండి. మీరు నిలిస్తే ఆయన ముందుకు నడుస్తాడు. జై టీఆర్పీ. ఓకే, థ్యాంక్ యూ. ఇది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒకటి నడుస్తుంది కదా. ఇప్పుడు ఏ పార్టీ మాట్లాడతలేదు. ఇప్పుడు 42% రిజర్వేషన్ అని చెప్తారు కదా, స్థానిక సంస్థలో ఈ బీసీలకు ఇస్తా అని చెప్తారుగా అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ అడుగుతలేదు, అటు భారతీయ జనతా పార్టీ అడుగుతలేదు. తర్వాత మేము ఇస్తాన్నాము, మరి ఇస్తాన్న మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా అంటలేదు. అంటే మోసం అన్నమాట. అంటే కనీసం ఒక్క పార్టీ కూడా అంటే బీసీలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఒక్కరు కూడా అడుగుతలేరు, మాట్లాడతలేరు. అంటే బీసీలను మోసం చేస్తూ ఉన్నారు. బీసీలు మోసం చేస్తున్నారు కదా సార్, బీసీలే వేసి గుద్దుతే తెలవాలి వాళ్ళకి లెక్కేందో. ఎందుకంటే బీసీలకు టికెట్లు ఎక్కడెక్కడైతే ఇయ్యరో ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు ఏది రిజర్వేషన్లు ఏం రాలే. ఒక్కొక్కటి 38 వస్తుంది, 35 వస్తుంది, 40 వస్తుంది రాసిరు. ఏడొచ్చేదో చూపిస్తారు అవడన్నా. తర్వాత ఇప్పుడు ఈనాడు పత్రిక పేపర్లో ఉంటుంది, చూపిస్తాం ఆ లెక్కలు కూడా ఎంత ఏం కథను. ఇక ఫిబ్రవరి 11 తారీఖు నాడు మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. మున్సిపల్ ఎన్నికలలో 100% బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యం ఎవరిస్తున్నారు, ఏం కథ అనే విషయాన్ని క్లియర్గా పసిగట్టండి, క్లియర్గా చూడండి. మీరు చూడకపోతే ఆగమవుతుంది లెక్క. నేటి నుంచి అంటే ఇవాళ నుంచే 30వ తేదీ వరకు నామినేషన్లు ఉంటాయి. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2996 వార్డుల్లో
ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇక బ్యాలెట్ పేపర్తో ఒకే విడతలో ఎన్నికలు ఇప్పుడేవి ఈవీఎంలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ తర్వాత ఓటింగ్ మిషన్ ఉండదు. ఇప్పుడేముంటుంది, డైరెక్ట్ బ్యాలెట్ పేపర్లో గుద్దాలే అని వేసేసేయాలి డబ్బల. బ్యాలెట్ పేపర్తో ఒకే విడతలో ఎన్నికలు అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఈ పట్టణాలు ఉన్నాయి కదా, ఈ పట్టణాల్లో నగరాల్లో ఇక్కడ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పేసి కమిషనర్ రాణి కుముదిని అంటుంది. ఇక ప్రచారానికి 6 రోజులే గడువు ఉన్నదట. ప్రచారం లేదు, విచారణ లేదు, దాన్ని కొట్టిపడేస్తున్నారు. అప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా ఇట్లే చేసిరు. మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం ప్రకటించారు. 414 డివిజన్లు 2582 వార్డులకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఇక షెడ్యూల్ ప్రకారం బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఇక నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 30వ తేదీ చివరి తేదీ అంట. ఫిబ్రవరి 3 బరిలో ఉన్నటువంటి అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. 11న బ్యాలెట్ పేపర్లతో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు. 13న ఫలితాలు ప్రకటించి ఇంకా 12 నాడు ఎందుకు గ్యాప్ ఇచ్చిందంటే 12 నాడు ఒకవేళ ఎక్కడైనా అవకతవకలు ఏమైనా జరిగిందనుకో రీపోలింగ్ ఉంటుంది కాబట్టి 12 నాడు గ్యాప్ ఇచ్చారు. అందుకని 13 నాడు ఫలితాలు ఉంటాయి, కౌంటింగ్ ఉంటుంది. ఇక 16న పరోక్ష పద్ధతిలో మేయర్, పరోక్ష పద్ధతులు అంటే ఇప్పుడు ఎవరైతే ఎన్నికైనటువంటి ఇక్కడ కౌన్సిలర్లు తర్వాత కార్పొరేటర్లు ఉంటారు కదా, ఇప్పుడు కార్పొరేషన్లో అయితేనేమో కార్పొరేటర్లు, మున్సిపాలిటీలో అయితేనేమో కౌన్సిలర్లు, వీళ్ళు ఏం చేస్తారు, ఆ మేయర్లని, కార్పొరేషన్లు అయితే మేయర్లని, తర్వాత మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ చైర్పర్సన్ని ఎన్నుకుంటారు. వాళ్ళు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ని మున్సిపల్ ప్రక్రియ ముగుస్తుంది. అయితే కాగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రభుత్వ కార్యక్రమాలు బంద్ చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడేమైనా శంకుస్థాపనలు ఇప్పుడేమైనా అటువంటివి చేస్తే ఓటర్లను ప్రభావితం చేసినట్టు అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా బంద్ చేస్తారు. ఇవాళ నుంచే నామినేషన్ల స్వీకరణ ఎవరైనా వేయాలనుకుంటే ఇవాళ నుంచి స్టార్టు. ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎక్కడెక్కడ జరుగుతాయి, ఏమేం కథ అవుతుందంటే ఇక్కడ చూడండి ఒకసారి. 11న రిజల్ట్స్ ఉంటాయి, 11న ఎన్నికలు జరిగితే 13న రిజల్ట్స్ ఉంటాయి. 12 నాడు ఒకవేళ రీపోలింగ్ ఎవరి దగ్గర ఉంటే కొంచెం అవకతవకలు జరిగి లేకపోతే బిబ్బింగ్ ఏమైనా జరిగితే, రిగింగ్ ఇట్లా జరిగితే మళ్ళీ ఎన్నికలు పెడతారు కదా, అందుకని 12 తారీఖున పెడతారు అనమాట. అందుకని 13 తారీఖున రిజల్ట్స్ ఉంటాయి. ఇక మున్సిపల్ ఎన్నికల ముఖ్యాంశాలు. ఎన్నికలు నిర్వహించే కార్పొరేషన్లు 7, కార్పొరేషన్లో డివిజన్లు 414. ఇవి డివిజన్లు అంటారు, కార్పొరేషన్లు అయితే డివిజన్లు అంటారు. ఇక్కడ మున్సిపాలిటీలలో అయితేనేమో ఇక్కడ వార్డులు అంటారు. మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి, 116. వీటిలో వార్డులు ఎన్ని ఉన్నాయి అంటే 2582. ఇక ఓటర్లు మహిళలే ఎక్కువ ఉన్నారు, మహిళలే 1,50,000 ఎక్కువ ఉన్నారు. 26,80,000 మంది మహిళలు ఉంటే 25,62,000 మంది పురుషులు ఉన్నారు. ఇక ఇతరులు అంటే థర్డ్ జెండర్ వాళ్ళు 640 మంది ఉన్నారట. మొత్తం ఓటర్లు 52,43,000 మంది ఈ ఓటింగ్లో పాల్గొనున్నారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కథ. కాబట్టి ఏం జరుగుతూ ఉంది, మరి ఏం చేయాలి, మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఫుల్ క్లారిటీతో పోతే బరాబర్ సెట్ అయితే లెక్క. ఎవరు టికెట్లు ఇస్తున్నారు, ఎవరు ఇస్తలేరు, తర్వాత ఇప్పుడు ఏదైతే జనరల్ స్థానాలు అంటారు కదా, జనరల్ స్థానాల్లో ఎవరికి ఇస్తున్నారు ఏం కథ అనేది క్లారిటీ తీసుకోరు, మీరు చూడరు, అర్థమవుతుంది. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. రాష్ట్రపతి ముర్ము ప్రసంగంతో సెషన్ ప్రారంభమవుతుంది. ఇవాళ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. వచ్చే నెల 1న అంటే ఫిబ్రవరి 1 తారీఖు నాడు బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2 దశల్లో 30 రోజులు సమావేశం కానున్న ఉభయ సభలు అంటే ఇక్కడ రాజ్యసభ, లోక్సభ రెండు కూడా. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినరు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి. ఇక నరేగా, SIR తర్వాత విదేశాంగ విధానాలపైన చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడతా ఉన్నాయి. ఇది పార్లమెంటు సమావేశాలకు సంబంధించి. మేడారంలో మొత్తం కూడా ఈ ఆటలు బీటలు అన్నీ కూడా మొత్తం రెడీ చేసుకుని పోతున్నారు. మొత్తం టోటల్గా నడుస్తున్నది కథ. ఎక్కడికక్కడ ఎంత కూడా నడుస్తూ ఉంది మేడారం జాతరకు సంబంధించి. అయితే విషయం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకోటి ఏంటంటే బంగారం అంటే వేసుకోకరి, ఎందుకంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఈ దొంగలు భయం అవి కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా
అట్లా ఉంటే మంచిగా ఉంటుంది. ఇగో పగిడిద్దరాజుని తీసుకుపోతా ఉన్నారు. పెళ్లి కొడుకుగా ముస్తాబై పగిడిద్దరాజుని తీసుకుపోయి అక్కడికి పోయిన తర్వాత కళ్యాణం చేస్తారు. ఇవాళ పగిడిద్దరాజు పోతాడు, తర్వాత సారలమ్మ కూతురు పోతుంది, తర్వాత గోవిందరాజు కూడా పోతారు. రేపు సమ్మక్క గద్దెలపైకి వస్తుంది. పెళ్లి కొడుకు అనమాట పగిడిద్దరాజుని తీసుకొని పోతా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా పొనుగొండ గ్రామం నుంచి మార్బలంతో అటవీ మార్గంలో కాలినడకన ప్రయాణం చేస్తూ ఉన్నారు. పగిడిద్దరాజుని తీసుకొని పోతున్నారు. ఆదివాసీ బిడ్డలు పునకాలు వస్తూ ఉన్నాయి వాళ్ళకి. ఇట్లున్నది కాబట్టి ఇక మొత్తం మీద జాతర స్టార్ట్ అవుతూ ఉంది. ఓకే, ఈ మున్సిపల్ ఎన్నికలు ఇట్లున్నది కథ. నిన్న మళ్ళీ ఒకటి ఏగది, అక్కడ హరీష్ రావు అయిపోయాడు, తర్వాత కేటీఆర్ అయిపోయాడు, తర్వాత ఇప్పుడు నిన్న ఎవరు సంతోష్ రావుని మాజీ ఎంపీ సంతోష్ రావుని, రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుని నిన్న విచారించింది సిట్. ప్రగతి భవన్ కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ స్కెచ్. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో సంతోష్ రావు సీక్రెట్ మీటింగ్స్ పెట్టినట. నియోజకవర్గాల వారీగా నిఘా పెట్టాల్సిన ప్రత్యర్థుల పేర్లతోటి స్లిప్పులు అందజేసినట వాళ్ళకు. ఎవరికి? ప్రభాకర్ రావుకు. లంగలందరికీ దొంగలు, వీళ్ళంతా కలిసి దొంగల మూట, వేస్ట్ ఫెలోస్. నియోజకవర్గాల వారీగా నిఘా పెట్టాల్సిన ప్రత్యర్థుల పేర్లతోటి స్లిప్పులు ఇచ్చిండట. వాట్సాప్ కాలింగు, వాట్సాప్లో కాల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలా చేసుకుని మళ్ళీ వీళ్ళకి కూడా మరి టాప్ అయితే అనుకున్నారేమో. వాట్సాప్ కాలింగు, సిగ్నల్, తర్వాత స్నాప్చాట్ తోటి ముఖ్య నేతల తరఫున ఆదేశాలు ఇచ్చిండట. కేవలం నిఘా పెట్టాలని చెప్పాను తప్ప ట్యాపింగ్ చేయమనలేదని చెప్పేసి అంటుండు. నిఘా పెట్టడం ఏంటంటే ఆయన నిఘా పెట్టమని చెప్పిండట, ట్యాపింగ్ చేయమని చెప్పలేదట. మరి నిఘా ఎందుకు పీకనికి పెట్టాలనా? ఏమన్నా దొంగ రావాలి? ఏమన్నా జడ్జిల ఫోన్లు నిఘా పెడతారా బాబు? ఎటువంటి లంగా కథలు చెప్తుంటారు వీళ్ళు. సిట్టు ముందు సంతోష్రావు స్టేట్మెంటు, 7.5 గంటల పాటు విచారణ. ఎవరి ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేశారనే కోణంలో ప్రశ్నించారు అధికారులు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు స్టేట్మెంట్లు, టెక్నికల్ ఎవిడెన్స్ను ముందు పెట్టి అడిగితే నీళ్ళు మింగిండట. నిన్న ప్రగతి భవన్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యూహాలు నడిచాయని, పైనుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఈ వ్యవహారంలో సంతోష్ రావు చక్రం తిప్పారని సిట్ విచారణలో తేలింది. ఇక ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సహా ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో తాను పలుమార్లు సమావేశమై ప్రత్యర్థులపై నిఘా కోసం స్లిప్పులు అందించిన మాట వాస్తవమని, కానీ ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఎప్పుడూ చెప్పలేదని సంతోష్ రావు వెల్లడించినట్టు తెలిసింది. ఈ మేరకు మంగళవారం సిట్ ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. 7.5 గంటల పాటు విచారణ కొనసాగిందట. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న సంతోష్ రావు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ అధికారుల ముందు విచారణకు హాజరైపోయి చెప్పిండట. పొయ్యి వస్తున్నాడు. మొత్తం లంగలెక్కలే, మొత్తం మనీ చేసింది అంతా కూడా. చెప్తున్నది ఎవరు? కవిత అంటున్నది సంతోష్ రావే మొదటి దయ్యం. మా నాయన చుట్టూ మొత్తం దయ్యాలు ఉన్నాయని అన్నది కదా. ఆ దయ్యాలు ఎవరు అంటే సంతోష్ రావే మొదటి దయ్యం, ఆ తర్వాత హరీష్ రావు అట. అలా దయ్యాల లెక్కలు ఆమె చెప్పేది. పోలీసులు నిజాయితీగా పనిచేస్తే అతనికి శిక్ష పక్కా అని చెప్పేసి అంటున్నది. ఈమె మాటల్ని ఆధారంగా తీసుకొని, ఈమె మాటల్ని మొత్తం కూడా సుమోటోగా తీసుకొని మొత్తం కూడా విచారణ చేపడితే మొత్తం కూడా తేలిపోతుంది లెక్కంతా. ఈ విషయంలోనే కాదు, అవినీతి, కథా కార్ఖాన అన్ని విషయాల్లో ఆమెకు తెలుసు కాబట్టి ఆమెను కూర్చోబెడితే అన్నీ చెప్తుంది. కేసీఆర్కు ఉద్యమకారులను దూరం చేసిన దుర్మార్గుడు సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢచారి. కేసీఆర్ తిరే ఇడ్లీ ఇన్ఫర్మేషన్ కూడా చేరవేసే స్పై అంట. ఎంత కేసీఆర్ ఇడ్లీ తిన్నాడా, సగం ఇడ్లీ తిన్నాడా, లేకపోతే తింటున్నాడా, ఏం చేస్తున్నాడు, అన్న చట్నీ వేసుకున్నాడు, పల్లి చట్నీ వేసుకున్నాడా, పుట్నాల చట్నీ వేసుకున్నాడా, ఇవన్నీ చెప్తాడట. ఎవరు? సంతోష్ రావు చెప్తారని చెప్పేసి అంటున్నది. ఎవరు? కవిత అంటున్నది. గద్దర్ లాంటి వాళ్ళను గంటల కొద్ది గేటు బయట వెయిట్ చేయించిండు. వెయిట్ చేయించింది కేసీఆర్ కాదంట, ఈయననేనట. చూసుకో, ఈమె అట్లా చెప్పుకొస్తుంది. స్మగ్లర్లకు ప్రభుత్వం అంటే భయం లేకుండా పోయిందని వ్యాఖ్య. ఇక నిమ్స్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ సౌమ్యకు పరామర్శించింది. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, పార్టీ నేతలకు కేసీఆర్ దూరం అవ్వడానికి కారణం సంతోష్ రావేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. గద్దర్ లాంటి ఉన్నతమైన వాళ్ళు గంటలకు గంటలు గేటు బయట వేచి ఉండడానికి, ఈటల వంటి నేతలు బయటకు పోవడానికి
సంతోష్ రావే కారణం అని చెప్పేసి ఈమె అంటుందట. ఇక ఉద్యోగుల బకాయిలు చెల్లించకుంటే సెక్రటరియట్ ముట్టడిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. ప్రతి నెల ఇస్తామన్న 700 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి అని చెప్పేసి రామచంద్రరావు అడుగుతున్నాడు. అవి అందక రిటైర్ ఎంప్లాయీస్ చనిపోతున్నా పట్టించుకోరా అని ఫైర్ అయ్యిండు. ఇక పెండింగ్ డిఏలు, పిఆర్సీ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని చెప్పేసి నిన్న ధర్నా నిర్వహించినట ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో. ఇక కార్పొరేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి, నేనే విద్యాశాఖ మంత్రిని అయితే వాటిని మూసేయిస్తా అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు. మంత్రి కూడా ఒప్పుకుంటున్నాడు. ఏమంట, నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు దొంగలు, వాళ్ళు మొత్తం కూడా దోచుకుంటున్నారు, మొత్తం ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని చెప్పేసి మంత్రి అంటున్నాడు. సీఎం ఎన్ని నిధులు తీసుకెళ్తే నల్గొండకు అన్ని నిధులు తెస్తారని వెల్లడి. ఎందుకంటే కొడంగల్కి ఎన్ని తీసుకొస్తే నల్గొండ కూడా అన్ని తెస్తా అంటుండు. నల్గొండలో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన హై స్కూల్ను ప్రారంభించిండు మంత్రి. ఇక్కడ నారాయణకు ఈ బ్రాంచ్కు చైతన్యకు ఎంతన్నా రానంట 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయన తెలిసి ఎట్లా కోట మనసులో అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచి సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దానికి చూడు ఎట్లా ఉంటుందో వీళ్ళ కథ అంటే ఇట్లుంటుందంట. మొత్తం ఇష్టం వచ్చిన ఫీజులు వసూలు చేస్తారని మంత్రి చెప్తున్నాడు. చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళకి ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. పోయొచ్చిన సార్ నారాయణకు ఈ బ్రాంచ్కు చైతన్యకు ఎంతన్నా రానంట 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయన తెలిసి ఎట్లా కోట మనసులో అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచి సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు. అయితే ఉండే ఫీజు 2 లక్షలు అయితే 3 లక్షలు చెప్తాడట. ఇక మంత్రి చెప్పిన ఎవరైనా చెప్తే ఏం చేస్తారంటే ఫీజు గురించి చెప్తారనమాట. 3 లక్షలు అని చెప్తాడు. అదే మీరు చెప్పారు కదా సార్, అందుకని మరి 2 లక్షలు చేస్తున్నాను 2 లక్షలు చెప్తారట. ఉండేది 2 లక్షలు. అంటే ఇటువంటి లంగ కథలు పడతారు దొంగలు వీళ్ళు, నారాయణ శ్రీ చైతన్య అని చెప్పేసి మంత్రి చెప్తున్నాడు. మరి దొంగలు అయినప్పుడు మీరు విద్యాశాఖ మంత్రి లేరు కదా, మరి లేకపోతే ముఖ్యమంత్రి కన్నా చెప్పొచ్చు కదా, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది కదా అది ఆ శాఖ. మరి ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి చెప్పేసి దొంగలను మొత్తం అణచివేయాల్సిన అవసరం ఉందా లేదా? మాకు కూడా తెలుసు అని చెప్తున్నారు. ఇప్పుడు తెలిసినప్పుడు అలా పని చేయాలి. మరి ఇక పల్లి 12,500 రూపాయలంట. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ క్వింటాలకు 12,571 రూపాయలు వలికిందట. ప్రభుత్వ మద్దతు ధర 7,262 రూపాయల కంటే డబుల్ వలికిందట. మార్కెట్ వర్గాలు తెలిపాయి. మార్కెట్కు మంగళవారం 2,080 క్వింటాల వేరుశెనగ పంట వచ్చిందంట. పంట వస్తే మొత్తం మీద రేట్ మంచిగా వచ్చిందట పల్లీలకు. పాపం డాక్టర్కి ఇక్కడ టిప్పర్ ఢీకొని నిండు గర్భిణి మృతి. వెటర్నిటీ లీవ్లో వెళ్తున్న మళ్ళీ కలుస్తా అని చెప్పేసి సహచర ఉద్యోగులకు చెప్పి వెళ్ళిందంట ఓ మహిళా డాక్టర్. యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయింది. భర్తతో కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనక నుంచి టిప్పర్ వచ్చి ఢీ కొట్టిందట. వరంగల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి పాపం డాక్టర్ నిండు గర్భిణి. అసలు ఈ లంగా కొడుకులు బాగా ఇప్పుడు ఇష్టం వచ్చిన స్పీడ్ పోవడం కానీ, ఓవర్ స్పీడ్ కానీ, తర్వాత మందు దాగి నడిపేయడం కానీ, దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు అమాయకుల ప్రాణాలు అన్యాయంగా మొత్తం కూడా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి జీవితాలు. కొడుకులు 100% కట్టడి చేయాలి. ఎవడెవడు ఇప్పుడు ఈ మందు దాగి నడుపుతారో లేకపోతే ఓవర్ స్పీడ్ పోతారో, తర్వాత సేఫ్టీ మెజర్మెంట్స్ ఎవరు పాటించారో. నేడు 4వ T20 అంట. న్యూజిలాండ్తో టీమిండియా బుధవారం 4వ T20 ఆడనుంది. 5 మ్యాచ్ల సిరీస్కు 3-0 తోటి కైవసం చేసుకున్న ఇండియా ఇక్కడ క్లీన్ స్వీప్ లక్ష్యంగా 4వ T20లో బరిలోకి దిగుతోంది. ఈ పోరులో ఫోకస్ మొత్తం స్పిన్నర్ల పర్ఫార్మెన్స్ పైనే ఆధారపడి ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 3 అయితే అయిపోయింది, ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా మళ్ళీ కూడా ఆడతారట. ఇక EU ఇండియా మధ్య ట్రేడ్ డీల్ అంట. ఎందుకంటే అమెరికా ఇష్టం వచ్చిన టారిఫ్లు వేసేసి ఆగమానం చేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ తోటి మొత్తం కూడా భారత్ ఒక సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంది. ఇందులో భాగంగా ట్రేడ్ డీల్ని అంటే 0%, అంటే అసలు అనవసరంగా పన్నులు వేయకుండా, తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వస్తువులపైన కూడా ఇష్టం వచ్చిన పన్నులు లేకుండా మొత్తం కూడా, అంటే కార్లు కానీ తర్వాత ఇక్కడ వచ్చేటువంటి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులపైన కూడా టారిఫ్లు లేకుండా తక్కువ ధరకు వచ్చే విధంగా ట్రేడ్ చేసుకున్నట. దానికి సంబంధించి నిన్న ఒప్పందం జరిగింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్కు
లైన్ క్లియర్ అయింది. 6 నెలల్లో డాక్యుమెంట్లపై సంతకాలు చేయనున్నాయి అన్ని దేశాలు కూడా, అక్కడ యూరోపియన్ దేశాలు, తర్వాత ఇక్కడ భారత్. 2027 ప్రారంభంలో ఒప్పందం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో 99% ఎగుమతులపై 0 టారిఫ్. ఒకవేళ మనం ఏమైనా అక్కడికి పంపించాలనుకుంటే ఈ 99% అంటే అసలు యాక్చువల్గా ఏది ఈ సుంకాలు బింకాలు ఏం లేకుండానే మంచిగా ఎగుమతి చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో మనకు మంచి డిమాండ్ ఉంటుంది. యూరోప్ మార్కెట్లోకి మన టెక్స్టైల్స్, చెప్పులు, రసాయనాలు తయారీ, రసాయనాలు ఈ డీలు అంతర్జాతీయంగా స్థిరత్వాన్ని పెంచుతుంది అని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. తయారీ, సేవా రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని కామెంట్ చేసిండు. 200 కోట్ల మంది జనాభా ఉన్న మార్కెట్ను సృష్టిస్తుంది అని చెప్పేసి EU అంటుంది. ఎందుకంటే 140 కోట్ల మంది మనం ఉన్నాం, తర్వాత అక్కడ యూరోపియన్ యూనియన్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటే మొత్తం కూడా 200 కోట్లు దాటుతుందని చెప్పేసి అంటుంది. 4 బిలియన్ యూరోల టారిఫ్ భారాన్ని తగ్గిస్తుందని చెప్పేసి వెల్లడి. తర్వాత దీనికి సంబంధించి నిన్న ప్రధాని మోడీని వాళ్ళతో మాట్లాడాడు, కలిసి మాట్లాడాడు. డీల్ నిన్న సెట్ అయింది యూరోపియన్ యూనియన్ తోటి. హిస్టారికల్, చారిత్రాత్మకమైనటువంటి డీల్ కుదిరింది నిన్న. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ట్రేడ్ అగ్రిమెంట్ బట్ ఏ న్యూ బ్లూ ప్రింట్ ఫర్ షేర్ ప్రాసిబిలిటీ అని చెప్పేసి, ప్రాస్పారిటీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. యూరోపియన్ యూనియన్, భారత్ కలిసి పరస్పరంగా అంగీకారానికి వస్తుంది ట్రేడ్ డీల్కి సంబంధించి. As we conclude this 16th summit, let me reflect on another event of deep meaning. 2 weeks ago, As we conclude this 16th summit, let me reflect on another event of deep meaning. 2 weeks ago, India marked Makar Sankranti. It's the beginning of Uttarayan, the sun's northward journey. From darkness to light, from stillness to growth, from what was to what can be. And that is what makes our summit so unique and timely. The time is right for renewal, for fresh momentum, and for opening a new chapter in EU-India friendship. And this is exactly what we have achieved. మీద ఈ కనిపిస్తూ ఉంది. ఇక వెండి ఒక్కరోజే 40,000 జంప్ అయిందట. ఎంత కిలో వెండికి 40,000 రూపాయలు పెరిగింది ఒక్కడే రోజు. చూసుకో ఎట్లున్నదో లెక్క. కిలో ధర 3,70,000 రూపాయలు. బంగారం ధర 7,300 రూపాయలు జంప్ అయింది ఒక్కటే రోజు, పెరిగింది. 10 గ్రాములకు 1,66,000 రూపాయలు. కెనడాపై ట్రంప్ 100% సుంకాలు విధిస్తానడంతో ఇన్వెస్టర్లు ఆందోళన నెలకొన్న. దీంతో వెండి మీద తర్వాత బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతురట. ఇవి కొంటే కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు అని, నష్టపోమని. ముగిసిన పులుల గణన. చూసుకో, పులుల గణన ముగిసింది. పుల్లు ఎన్ని ఉన్నాయి, ఏం కథ, వారి గోర్లు ఉన్నాయా, ఆడపుల మగపుల అని పిల్లలు ఎన్ని ఉన్నాయి, పిల్లలు పాలు తాగుతున్నాయా లేకపోతే పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా, ఏమైంది ఏం కథ, ఇవన్నీ వివరాలు తెప్పిస్తున్నట. తెప్పించేసి ఆల్రెడీ అయిపోయింది. మరి మనుషులకు సంబంధించి కులాల వారీగా లెక్కలు చెప్పుకుంటే లేదండి, అబ్బే చెప్పలేమండి, అంతా ఒక్కటి కలిపి ఇట్లా పెట్టి చెప్పేస్తే ఏమవుతుందంటే ఇలా కరెక్ట్ చెప్పిండ్రా అబద్ధం చెప్పిండ్రా తెలియకుండా చేస్తాము. ఇక ఇటువంటి కథలు నడిచినాయి అన్నమాట. పులుల లెక్కలు వచ్చినాయి బయటకు. 6 రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ 994 పులులు, 552 శాకాహార జంతువులని ఆనవాళ్ళు గుర్తించిరట. ఇక ఎస్ట్రమ్స్ యాప్లో వివరాలు నమోదు చేసిండ్రు. చూసుకో, ఇక కథకి ఇట్లున్నది. పులులది కూడా లెక్క బయటకు వచ్చింది కానీ మనుషుల లెక్కలు రావట్లేదు. ఇగో ఇరాన్ మొత్తం కూడా నాకు రక్తం ఓడుతూ ఉంది. 30,000 పైనే చంపేసిరట అక్కడ ఆందోళనకారులని. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం.
మేడారం నేటి నుంచి మహాజాతర, కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పునుగొండ నుంచి పగిడిద్దరాజు గద్దెల ప్రాంగణానికి రాక ఇక వెలుగు జిలుగుల్లో మేడారం పెరుగుతున్న భక్తుల రద్దీ. రేపు మహాదేవత సమ్మక్క వస్తుంది. రేపు గద్దెలపైకి వస్తుంది. కుంకుమ భరణుల ఆకారంలో గద్దెలపైకి వస్తుంది సమ్మక్క. ఆసియా ఖండంలోని అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు నేడు కన్నెపల్లి నుంచి అడవి బిడ్డల ఆరాధ్య దైవమైనటువంటి సారలమ్మ మేడారం గద్దెల ప్రాంగణాన్ని చేరుకోవడం ద్వారా మహాజాతర ఆధ్యాత్మిక సంరంభం ఆరంభం కానుంది. అసలు యాక్చువల్గా సమ్మక్క ఈ వీరమరణం పొందుతుంది. తర్వాత అక్కడ పగిడిద్దరాజు, తర్వాత అక్కడ ఎవరు జంపన్న, గోవిందరాజు, వీళ్ళందరూ కూడా వీరమరణం పొందుతారు. సమ్మక్క ఒక్కతే అక్కడ కుంకుమబరిల ఆకారంలో అక్కడ అదృశ్యమైపోతుంది, చిలకల గుట్టలని చెప్తారు. అటువంటి గొప్ప జాతర. తర్వాత కోరిన కోరికలు తీరుస్తారని చెప్పేసి వాళ్ళకు పేరున్నది. తర్వాత ఇంకేంటంటే మటన్ చికెన్ తిని కూడా ఇక్కడ గుడికి పోవచ్చు, అట్లేమి ఉండదు. నాన్ వెజ్ తిని కూడా పోయి దర్శనం చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. వేరే దగ్గర ఎక్కడ కూడా ఇట్లా ఉండదు. కాకపోతే అంటే నాన్ వెజ్ కూడా తినిపోవచ్చు. మందు కూడా తాగిపోతారు, మందు నాన్ వెజ్ తిని పోతారు కొంతమంది. ఇక పడిగ రూపంలో పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లా పునుగొండ నుంచి మేడారానికి రాత్రి లక్ష్మీపురంలో బస. నేడు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు గద్దెల వద్దకు వస్తారు. ఇక్కడ పగిడిద్దరాజు, తర్వాత ఆమె సారలమ్మ కూడా వస్తుంది. రహస్యమేమీ లేదు, మంత్రుల భేటీపై విష ప్రచారం తగదు. లోక్ భవన్ నుంచి ఒకే కారులో బహిరంగంగానే వెళ్ళాం. మా భేటీలో ప్రధాన చర్చ మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపైనే అని చెప్పేసి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అంటున్నాడు. ఇంకేం లేదు, పెద్ద ఏం లేదు, మేము గుడుపుటనేం లేదు, మేము అందరం కూడా డైరెక్ట్ బహిరంగంగానే వచ్చేసినాం. ఏది అక్కడ గవర్నర్ దగ్గరకు పోయి కలిసిన తర్వాత వీళ్ళు ప్రత్యేకంగా బహిరంగ ఒక రహస్య సమావేశం పెట్టుకున్నారు. ముఖ్యమంత్రికి చెక్ పెడదామని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఒక కథనం రాసింది నిన్న. అట్లేం కాదురా నాయన, మేము మామూలుగా బహిరంగంగా పోయినాం, మాట్లాడినాం, అంతా అయిపోయింది. ఆయన జీవన్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు. జీవన్ రెడ్డి గారు వస్తే జీవన్ రెడ్డి గారి అంశం కూడా అంటే ఏది జగిత్యాలలో మరి ఎట్లా పరిస్థితి ఏంది, జీవన్ రెడ్డి గారు పోటీ చేసి అక్కడ ఓడిపోయిండు. తర్వాత అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన సంజయ్ ఇక్కడ ఏది ఇందులోకి వస్తా అంటుండు, ఇది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టుగా వార్తలు వస్తామని. ఈ నేపథ్యంలో ఎట్లా ఏం కథ అనే దానిపైన కూడా చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికల గురించి మేము మాట్లాడుకున్నామని చెప్పి నిన్న శ్రీధర్బాబు చెప్తున్నాడు. తప్పేంటి అని చెప్పేసి డిప్యూటీ సీఎం అంటున్నాడు బట్టి విక్రమార్క. మేమందరం కూడా కలిసి మాట్లాడుకుంటే తప్ప అని చెప్పేసి అంటున్నాడు. మోగిన నగారా పురపోరుకు వేలాయే. ఇక 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు. నేటి నుంచి జనవరి 30 వరకు నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ అమల్లోకి. ఎన్నికల కోడ్ వచ్చింది. 50,000 నగదు వరకే అనుమతి ఉంటుంది. 50,000 కంటే ఎక్కువ ఏమైనా ఉంటే దానికి లెక్కలు చెప్పాలి. ఎందుకు తీసుకొస్తున్నావు, ఏం కథ, ఎక్కడి నుంచి తీసుకొచ్చినాము, ఏం కథ, దానికి బ్యాంకుల నుంచి తీసుకొచ్చినట్టుగా ఏమైనా రుజువు ఉందా, దానికి ఆధారం ఉందా, అవన్నీ చూపించాలంట. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని చెప్తా ఉంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసినారు. 1000 తేదీల్లో ఇవి ఉంటాయని. పత్తి సేకరణ సగమే. ఈ ఏడాది లక్ష్యం 28.29 లక్షల టన్నులు. ఇప్పటి వరకు తీసుకున్నది ఎంత అంటే 14,96,000 టన్నులు మాత్రమే కొన్నది సేకరణ. ఇక CCI కొర్రీలతో అమ్మకానికి రైతులు వెనకడిగేస్తున్నారట. దళారులను ఆశ్రయిస్తూ మోసపోతున్నారు రైతులు. చూసుకో ఇక నత్తనడకన కొనుగోళ్లు అని చెప్పేసి అట్లా జరుగుతున్నాయట. చారిత్రాత్మక మదర్ ఆఫ్ డీల్స్కు నిన్న ఓకే అయిపోయింది. భారత్ EU మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్కు బహుళ ప్రయోజనాలు. ఐరోపాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 99.5% సుంకాలు రద్దంట. సుంకాలు ఉండేనట్టు ఒక రకంగా చెప్పాలంటే. భారీగా తగ్గనున్న దిగుమతి సుంకాలు, అవి వాటిపైన కూడా దిగుమతి సుంకాలు కూడా తగ్గిస్తూ ఉన్నారు. దీంతో కార్లు ఏమైనా కొనాలనుకుంటే తక్కువ ధర దొరుకుతాయట. లగ్జరీ కార్ల దిగుమతి సుంకం 150% నుంచి 10%కి తగ్గింపు. ఆటోమొబైల్, వైద్య పరికరాలు, వాహన విడిభాగాల దిగుమతి సుంకాలు కూడా తగ్గించారు. ఐరోపా భారతీయులకు మెరుగైన అవకాశాలని చెప్పేసి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు. మంచి పని చేశారు. ఎందుకంటే అక్కడ అమెరికా ఇష్టం వచ్చిన టారిఫ్ ప్లేస్ పరిశాన పెడుతుంది కాబట్టి మనం మంచిగా ఉందామని చెప్పేసి, కలిసి ఉందామని చెప్పేసి డీల్ చేసిండ్రు. ఇక ఈటల వర్సెస్ మర్రి అంట. ఇక్కడ మర్రి రాజశేఖర రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఎవరు మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మధ్య, తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ మధ్య ఒక మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ఏమైందంటే ఈ రైల్వే వంతెన ఎవరు తెచ్చిరు అంటే మేమే తెచ్చినామని ఈటల రాజేందర్, కేంద్రం నుంచి తెచ్చినామని ఈయనంటే లేదు బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది, మేమే తెచ్చినామని చెప్పేసి అక్కడ మర్రి రాజశేఖర రెడ్డి.
రైల్వే వంతెన మేమే తెచ్చాం. ఎంపీ ఈటల మర్రి ఎమ్మెల్యే మర్రి మధ్య క్రెడిట్ వార్. మల్కాజ్గిరిలో రైల్వే వంతెన భూమి పూజ సందర్భంగా మాటల యుద్ధం. అనుచరుల పోటాపోటీ నినాదాలు. 15 రోజుల్లో మళ్ళోసారి జరిగిందట. ఇదివరకు 15 రోజుల కింద జరిగింది, మళ్ళీ జరుగుతుంది లొల్లి. మేమే తెచ్చినామని. మరి మేమే పాడి చేసినాం, మేమే నాశనం చేసినామని చెప్పేసి మరి చెప్పరు ఎవరు, ఏ నాయకుడు చెప్పడు. మంచిగా చేస్తే మేమే తెచ్చినామని చెప్తుంటారు. దీనికి సంబంధించి ఈటల రాజేందర్ కూడా నిన్న రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధిగా భావించే నరేంద్ర మోడీ గారు తన పార్టీ అధికారంలో ఉన్నదా ఇతర పార్టీల అధికారంలో చూడకుండా ఇవాళ రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఇవాళ ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి దేశం భారతదేశం. తెలంగాణలో మరి ముఖ్యంగా మల్కాజిగిరి పార్లమెంట్లో అనేక సంవత్సరాలుగా 30 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా శిలపలకాలు వేయబడి ఆర్ఓబీలు కట్టకుండా లక్షలాది మంది ప్రజానికాన్ని ఇక్కట్ల పాలు చేసేటువంటి సమస్యని నరేంద్ర మోడీ గారి అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారి సహకారంతో దాదాపు 22 బ్రిడ్జిలు, అవి ఆర్యూబీలు కావచ్చు, ఆర్ఓబీలు కావచ్చు, దాదాపు 2,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసే దాంట్లో భాగంగా మొన్న జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర, అదేవిధంగా ఈరోజు వాజ్పేయి నగర్ దగ్గర, షెఫిల్గూడ దగ్గర మూడింటిని దాదాపు 80 కోట్ల రూపాయలతో 80 కోట్ల రూపాయలతో ఈ 2 బ్రిడ్జిలకి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మొన్ననే 7 కోట్ల రూపాయలతోటి జనప్రియ దగ్గర ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఈటల రాజేందర్. లేదు అక్కడ కేసీఆర్ ఉన్నప్పుడే జరిగిందని చెప్పేసి అక్కడ మర్రి రాజశేఖర రెడ్డి. ఇట్లా వీరిద్దరి మధ్యలో లొల్లి అవుతుంది. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. పుర సమరబేరి 7 కార్పొరేషన్లు 116 పురపాలక సంఘాలకు షెడ్యూల్ జారీ అయింది. ఇవాటి నుంచి 30 వరకు నామినేషన్లు. ఫిబ్రవరి 11న పోలింగ్ ఉంటుంది. 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 16న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ఉంటుంది. ఇక ఏమవుతుంది ఇక్కడ ఏమవుతుంది, డివిజన్ల వారీగా, వార్డుల వారీగా ఎట్లా కేటాయింపులు ఉన్నాయి, ఏం కథ అని చెప్పేసి మనం చూసుకుంటే ఎవరెవరికి ఎంతెంత వాటా వచ్చిందో చూసుకుంటే ఇక్కడ లెక్కలు ఇచ్చారు వీళ్ళు. బీసీ జనరల్కు 443, ఏది 2996ల బీసీ జనరల్కు 463, బీసీ మహిళలకు 391. ఇక ఎస్సీ జనరల్కు 254, ఎస్సీ మహిళలకు 190, ఎస్టీ జనరల్కు 147, ఎస్టీ మహిళలు 40. ఇక అన్రిజర్వ్డ్ అంటే జనరల్ స్థానాలకు సంబంధించి 647 ఏమో జనరల్, అన్రిజర్వ్డ్ మహిళలకు సంబంధించి 864. ఈ 800 తర్వాత 600 కలుపుకుంటే 1400, 1400 తర్వాత 100 కలుపుకుంటే 1500 వీళ్ళకి వస్తే ఇప్పుడు ఈ రెండు కలిస్తే 800 కూడా అవుతలేవు. 800 ఇక్కడ వచ్చింది. అంటే జనరల్ స్థానాల్లో సగం కూడా బీసీలకు వస్తారు. మరి ఇటువంటి రాత్రి రాస్త్రి గారా బాబు, ఇదివరకు మస్తు రాస్త్రి కదా, ఓ అద్భుతం, సూపర్ డూపర్ అట్లా అని చెప్పేసి రాస్త్రి కదా, ఏమయ్యా మరి ఎంతవరకు వచ్చింది? 35% వస్తుంది, 34% వస్తుంది, 40% వస్తుందని రాసుకొచ్చారు. లంగ లెక్కలు రాసిరు. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు టికెట్లు ఎవరెవరో ఏమేమి ఇస్తారు, జనరల్ స్థానాలలో బీసీలకు ఎన్ని ఇస్తారు అనేది ఇప్పుడు లెక్క తేలాలి. ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ. కాబట్టి మనము ఓట్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనమే డిసైడ్ చేయాలి ఎవరు ఉండాలి, ఎవరు వద్దు, ఏం కథ అనేది డిసైడ్ చేసేది ప్రజలే. కాబట్టి ఇంకా కూడా వీళ్ళు టికెట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకున్నారు. చూసిరు కదా ఇక్కడ బీసీలకు సంబంధించిన ఇవ్వంట, జనరల్ సంబంధించి ఇట్లంట. మరి జనరల్లో బీసీలు ఉంటారా అంటే ఉంటారు, కానీ టికెట్లు ఇయ్యరుగా వీళ్ళు. అభ్యర్థి ఎంపిక బాధ్యత మంత్రులదే. మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ వ్యూహరచన. గాంధీ భవన్లో వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట కాంగ్రెస్ వాళ్ళు. ఇక భారత్ EU మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కుదిరిన చారిత్రక ఒప్పందం. ఐరోపా కార్లు తర్వాత మద్యం కూడా, అంటే మందు కూడా తక్కువ ధర దొరుకుతుందంట. మన వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం. భద్రత రక్షణ రంగంలో బలోపేతం. భారతీయ నిపుణులను ఆహ్వానించేందుకు సై అంటున్నారంట. చరిత్రలోనే భారీ ఒప్పందం అని మోడీ అంటున్నాడు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వ్యాఖ్యానించిన ఉర్సులా మంచి పని చేసిరు ఒక రకంగా. దేశీయంగా విమానాల తయారీ ఎంబ్రాయిడర్ అదానీ భాగస్వామ్య ఒప్పందం అంట. 5 కార్పొరేషన్లు సగం మున్సిపాలిటీలు గెలవాల్సిందే.
పురపోరు లక్ష్యాలను నిర్దేశించుకున్న కమలదళం. ఇక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ నిర్ణయించుకుంటుంది, కానీ మరి బీసీలకు ఏమి ఇస్తారో చూడుర్రి. ఓట్లు మా దగ్గర ఉన్నాయి. సేవ్ తెలంగాణ, ఓటు తెలంగాణ నినాదంతో వెళ్ళాలని నిర్ణయం అట. ఇక పుర ఎన్నికలకు భరాసా సన్నద్ధమవుతా ఉంది. మాజీ మంత్రులకు సొంత జిల్లాల్లో బాధ్యతలు అప్పగిస్తున్నారు. సింగరేణి కుంభకోణాలపై విచారణ జరిపించండి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు భరాసా నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. సింగరేణిలో జరుగుతున్నటువంటి దానిపైన వీళ్ళందరూ ఇవ్వాలని చెప్పేసి మొత్తం బీఆర్ఎస్ నేతలందరూ కూడా పోయినారు. కేటీఆర్, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్, తర్వాత హరీష్ రావు అందరూ మొత్తం కూడా వెళ్ళినట్టున్నారు. బాల్కా సుమన్, కొప్పుల ఈశ్వరు, అక్కడ వద్దిరాజు రవిచంద్ర వీళ్ళందరూ కూడా పోయినరు. పోయి నిన్న మాట్లాడేసి అక్కడ వినతి పత్రం ఇచ్చేసి వచ్చిండ్రు. దానిపైన కేటీఆర్ మాట్లాడుతారు. అన్నదమ్ములు దోచుకున్న సరిపోవట్లేదంట రేవంత్ రెడ్డి గారికి. హిల్ట్ కుంభకోణం పేరు మీద హైదరాబాద్లోని పారిశ్రామిక వాడల్లో భూములను కొల్లగొట్టడానికి 5 లక్షల కోట్ల విలువ చేసే 9,200 కోట్లు, 9,200 ఎకరాల భూమిని కొల్లగొట్టేదానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ బయటికి తీసుకొచ్చింది. అన్నదమ్ముల దోపిడిని అడ్డుకున్నది. కానీ రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల దోపిడి సరిపోవట్లేదంట. ఇప్పుడు బావమరిది గారి కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కబిలిస్తా ఉన్నాడు. అన్నదమ్ములు దోచుకునే సరిపోవట్లేదంట రేవంత్ రెడ్డి గారికి. ఇది నిన్న కేటీఆర్ అక్కడ మాట్లాడాడు. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. సమాచార మార్పిడికి సహకరించారా, ఫోన్ అక్రమ ట్యాపింగ్ వివరాల్ని కేసీఆర్కు చేరవేశారా, నిందితులతో సంప్రదింపులు జరిపారా, సంతోష్ రావును అడిగింది నిన్న సిట్టు విచారణ సందర్భంగా ఈ ప్రశ్న అడిగినట. ఆర్థిక వృద్ధిలో వినియోగమే కీలకాంశం. నిరుటి కేంద్ర బడ్జెట్ను దీన్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించారు. ఆదాయ పన్ను జీఎస్టీలో మార్పులకు ఇదే కారణం. కానీ దిగువ మధ్యతరగతి దక్కినటువంటి ప్రయోజనాలు తక్కువే. ఉచితాలతో ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతోంది. ఈనాడుతో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఇంటర్వ్యూ ఇచ్చిందట. ఇక్కడ వనమంతా జనమయ్యే మహాజాతర నేటి నుంచి 31 వరకు మేడారంలో కోలాహలం. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. 2 ఏళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహాజాతరకు వేలైంది. కోట్ల మంది భక్తుల కొంగు బంగారమైనటువంటి సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరే గడియలు ఆసనమయ్యాయి. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు వైభవంగా జరిగే జాతరకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. జంపన్న వాగుల నీళ్ళు వదిలిపెట్టినట్టున్నారు. మనం నీళ్లు తక్కువ వదిలిపెట్టారు, ఇప్పుడు వదిలిపెట్టిన తర్వాత జంపన్న వాగు పరిసరాల్లో మొత్తం కూడా అన్ని ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి జాతరకు సంబంధించి ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక మేడారం నేటి నుంచి విజయక్రాంతి వచ్చిందా మళ్ళా ఎట్లా వస్తుంది ఇట్లా అవుతుంది. రైట్. సమ్మక్క సారలమ్మ జాతర పోయొద్దామా అని చెప్పేసి ఒక వార్త వేసింది. నేటి నుంచే మహాజాతర 4 రోజుల పాటు ఉత్సవాలు. ఇవాళ కన్నెపల్లి నుంచి గద్దెలపైకి సారలమ్మ వస్తుంది. పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా ఇవాళనే వస్తారు. ఈసారి జాతరకు 3 కోట్ల మంది వస్తారని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. విధుల్లో 21 శాఖలకు చెందినటువంటి 42,000 మంది సిబ్బంది పనిచేస్తారట. ఒకవేళ ఎవరికైనా వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే జాతర రూట్ మ్యాప్ తర్వాత ఇతర వివరాలన్నీ కూడా ఇస్తారంట. దానికి సంబంధించి 7658912300 7658912300 ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు జాతర రూటు తర్వాత ఇతర వివరాలన్నీ కూడా వచ్చేస్తాయంట. ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మెసేజ్. ఇక మోగిన మున్సిపల్స్ నగారా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఎన్నికలు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ, బ్యాలెట్ పేపర్లతో నిర్వహణ. ఇక ఫిబ్రవరి 11న పోలింగ్ ఉంటుంది. 13 నాడు ఫలితాలు ఉంటాయి. ఇక షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసి అమల్లోకి కోడ్ వచ్చింది. ఎందుకంటే ఈ పట్టణాల్లో ఇప్పుడు నగరాల్లో ఆ కోడ్ అమల్లో ఉంటుంది. 50,000 కంటే ఎక్కువ తీసుకోతే పట్టుకుంటారు. 16న మేయర్లు, చైర్పర్సన్ ఎన్నిక అదే రోజు ప్రమాణం. ఇక గడువు ముగియనందున హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఈ 3 కూడా మరో కొన్ని రోజుల తర్వాత గడువు ముగుస్తుంది వీటికి. ఆ తర్వాత వీటిది కార్పొరేషన్లకు ఎన్నికలు ఉంటాయి. మరో 5 మున్సిపాలిటీల ఎన్నికలు కూడా తర్వాత దశలోనే ఉంటాయి, 2వ దశలో. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఇక మనమే గెలవాలి, జెండా ఎగరాలి,
మంత్రులకు లోక్సభ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 3 నుంచి సీఎం ప్రచారం చేస్తారట. స్థానిక సమస్యలపై బీఆర్ఎస్ ఫోకసు, పట్టణ ప్రాంత ఓటింగ్ పైన కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు.